నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో రక్తమోడిన రహదారులు, 4 వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం. మచిలీపట్నంలో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు, జనసేన నాయకుడి కారుకు నిప్పు. పెట్టుబడి 25,000 కోట్లు, ప్రోత్సాహకాలు 50,000 కోట్లు. అస్మదీయ కంపెనీకి జగన్ అనుచిత లబ్ధి. బెజవాడని పట్టి పీడిస్తున్న నీటి కాలుష్యం, సరఫరాలో కనీస ప్రమాణాలు పాటించని దుస్థితి. అమెరికాలో టోర్నడోల ధాటికి 15 మంది మృతి. నేలకూలిన భారీ వృక్షాలు, ధ్వంసమైన ఇల్లు. కృష్ణా జిల్లాలో జరిగిన ప్రమాదంలో 4 మృతి చెందారు. బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద కారు లారీని ఢీకొన్న ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. కొవ్వూరు నుంచి తమిళనాడు వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ను ఢీకొన్న కారు అదుపు తప్పి అటువైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. మంగళగిరి నుంచి విశాఖకు శీతల పానీయాల లోడ్తో వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు క్షతగాత్రులందరూ నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైనే చోటు చేసుకున్న మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. ఉదయం 4 గంటల ప్రాంతంలో సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మరో రోడ్డుపైకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటలకు కారు దగ్ధమైంది. కనుక సింపుల్ గాయాలి ఆ పోల్ కొట్టి పోల్ కింద పడిపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గండిమెడలో ఆర్టీసీ బస్సు ఢీకొని 10 గేదెలు మృతి చెందాయి. చిర్రావూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సుకు దారి ఇచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న గేదెలను ఢీకొట్టింది. చిర్రావూరుకు చెందిన వీరిశెట్టి బాజీకి చెందిన 5 గేదెలు, గుండుమెడ గ్రామవాసి నాగులకు చెందిన మరో 5 గేదెలు ప్రాణాలు కోల్పోయాయి. బస్సు డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. మన కార్యక్రమం రావట్లేదు. ఇయేనా రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైనా వైకాపా నాయకుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు అరాచకం సృష్టించారు.
జనసేన నాయకుడు కర్రి మహేష్ కారుకు నిప్పు పెట్టారు. ఇంటి ముందు ఉన్న కారును తగలబెట్టిన తీరుపై కర్రి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కారు దహనం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేసినందునే ఇలా చేశారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కోసం పనిచేయడాన్ని తట్టుకోలేక దుశ్చర్యకు పాల్పడ్డారని వాపోయారు. గతంలోనూ అర్ధరాత్రి వచ్చి తమ ఇంటిపై దాడి చేశారని తెలిపారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే వైకాపా మూకలు రెచ్చిపోతున్నాయని మహేష్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని ఓ వ్యర్థాల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 70 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లీ ఉంటుందని అంచనా వేశారు. గోదాముకు సమీపంలోనే ఉన్న గ్యాస్ గోదాముకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తారపు జలపాతంలో శనివారం గల్లంతైన యువకుడి గల్లంతు ఇప్పటికీ లభ్యం కాలేదు. వేణుగోపాల్ అనే యువకుడు తన మిత్రులతో పాటు జలపాతానికి వచ్చి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. శనివారమే స్థానికుల సహాయంతో స్నేహితులు వెతుకులాట ప్రారంభించినా జాడ దొరకలేదు. రెండో రోజు చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు పర్యాటకులు, బంధువులు, స్నేహితులు జల్లెడపట్టినా ఆచూకీ కనబడలేదు. దీంతో ఇవాళ కూడా వెతుకులాట ప్రారంభించారు. పోలీసులు, రెస్క్యూ టీం ఆపరేషన్ జరగలేదని యువకుడి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పావలా కోడికి ముప్పావల మసాలా అనే సామెత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్పై ప్రోత్సాహకాల్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర 25,000 కోట్ల పెట్టుబడితో వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను ఇండోసోల్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. దీనికి భారీ మొత్తంలో ప్రోత్సాహకాల్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. విద్యుత్, రిజిస్ట్రేషన్ ఫీజులు, గనుల లీజులు, చిన్ననీటి చెరువులు ఇలా అవకాశం ఉన్నంత మేర ఇండోసోల్కు కట్టబెట్టింది. భౌతిక, ఆర్థిక ప్రోత్సాహకాలు 50,000 కోట్ల వరకు ఉంటాయని పారిశ్రామిక వర్గాల అంచనా. ఇదే సంస్థ పిఎల్ఐ పథకం కింద విక్రయించిన ప్యానెళ్ల ఆధారంగా కేంద్రం నుంచి రాయితీలు పొందనుంది. ఇండోసోల్ సంస్థ డిపిఆర్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. పరిశ్రమ ఏర్పాటుకు గతంలో అనుమతించిన 5,148 ఎకరాల కేటాయింపుతో పాటు అదనంగా 3,200 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ భూముల్ని కాస్ట్ బేసిస్ విధానంలో సేకరించి అప్పగించాలని ఏపీఐఏసీని ఆదేశించింది. లీజు ప్రాతిపదికన భూముల్ని కేటాయించే విధానాన్ని సవరించి అవుట్ రైట్ సేల్స్ విధానంలో నేరుగా రిజిస్ట్రేషన్ చెయ్యాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటి వరకు 2,959.61 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 407 ఎకరాలకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారాన్ని చెల్లించి ఆ భూముల్ని ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు రెవెన్యూ శాఖ అప్పగించింది. పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 8,348 ఎకరాల్లో 4.87% భూముల్నే రెవెన్యూ అధికారులు సేకరించారు. భూసేకరణ పూర్తయ్యాక ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.
ఇండోసోల్ మాత్రం భూసేకరణ కొలిక్కి రాకుండానే 35 ఎకరాల్లో ఒక షెడ్డు ఏర్పాటు చేసి 500 గిగావాట్ల ప్యానెళ్ల తయారీ సామర్థ్యం ఉన్న యూనిట్ను ఉత్పత్తిలోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇంత హడావిడిగా ఉత్పత్తిని ప్రారంభించాల్సిన అవసరమేంటి? ఎన్నికల తర్వాతి పరిణామాల దృష్ట్యా ఇలా చేస్తోందా అనే అనుమానాలు పారిశ్రామిక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక పరిశ్రమ ఏర్పాటుకు ముందే ప్రోత్సాహకాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుంది. అందుకు అంగీకరించాక ఒప్పందం కుదురుతుంది. ఇండోసోల్కు మాత్రం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరమైనా ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సంస్థకు విద్యుత్ లైన్ల ఏర్పాటు, మైనింగ్ సంబంధిత మినహాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు మద్దతు, ఫిజికల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇండోసోల్కు రాబోయే 15 ఏళ్ల పాటు రాయితీపై విద్యుదిచ్చేలా నిర్ణయించింది. ఉత్పత్తిలోకొచ్చిన మొదటి 7 ఏళ్ల పాటు యూనిట్ 4 చొప్పున, తరువాత 8 ఏళ్లు ₹4.5 చొప్పున వినియోగించిన విద్యుత్కు బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పరిశ్రమల నుంచి వసూలు చేసే టారిఫ్ ప్రకారం యూనిట్కు సగటున ₹12 చొప్పున లెక్కిస్తే ఇండోసోల్ సంస్థ వినియోగించబోయే విద్యుత్కు సుమారు 47,809 కోట్ల రాయితీని భరించాల్సి వస్తోంది. ఇండోసోల్కు విద్యుత్ సరఫరా చేసేందుకు 220 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు 70 కోట్లు, 30 కిలోమీటర్ల లైన్ల ఏర్పాటుకు 30 కోట్ల భారాన్ని ఇండోసోల్పై వేయకుండా ట్రాన్స్కో భరించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిస్కం నుంచి విద్యుత్ సరఫరా పొందడానికి డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్లు, ఇతర పర్యవేక్షక ఛార్జీలకు మినహాయింపించింది. పరిశ్రమల కోసం సేకరించిన భూములకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్ఫర్ డ్యూటీని మినహాయించడం వల్ల 90 కోట్లు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ 4.5 కోట్ల మేర సంస్థకు లబ్ధి చేకూరుతుంది. పరిశ్రమ కోసం సేకరించే భూముల విలువ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధన ప్రకారం సుమారు 1,200 కోట్లవుతుందని అంచనా. దీనిపై చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ 7.5% ప్రభుత్వం మినహాయించింది. ఆ భూముల్ని ఎస్పీవీలు, అనుబంధ యూనిట్లకు భూముల్ని బదిలీ చేసే సమయంలో చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయించడంతో మరో 100 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందని అంచనా. కేటాయించిన భూములకు ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు, బిడ్డింగ్ పర్మిషన్, ప్రాసెసింగ్ ఛార్జీలు, సైట్ జోనింగ్ ఛార్జీలు, ప్రాపర్టీ, మున్సిపల్, పంచాయతీ పన్నులు, అభివృద్ధి ఛార్జీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా సంస్థ ఆర్థికంగా మరో 100 కోట్లు ప్రయోజనం పొందుతుంది. భవనాల నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టి, ఇసుక, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, బౌల్డర్స్, ఇతర చిన్న ఖనిజాలకు రాయల్టీ, సీనరేజీ రుసుము మినహాయింపు వల్ల కనీసం 50 కోట్ల లబ్ధి కలగనుంది. ఆ సంస్థకు మొత్తం ఆర్థిక ప్రోత్సాహకాలు 48,254 కోట్లు ఉంటుందని అంచనా. ఇండోసోల్కు అవసరమైన క్వార్జ్ గనుల్ని కట్టబెట్టడానికి వీలుగా ప్రభుత్వం అనుమతులిచ్చింది. మైనింగ్ లీజు, తవ్వకాలకు సంబంధించి ప్రీమియం అమౌంటు, సీనరేజీ ఫీజు, జిల్లా ఖనిజ నిధి, కన్సిడరేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని గనుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 18 లీజుల కోసం ఆ సంస్థ దరఖాస్తు చేసింది. వాటిలో 10 అటవీ భూములు కాగా మిగిలిన 8 లీజులు ప్రభుత్వ భూములే. ప్రకాశం జిల్లాలో 157.75 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 119.1 ఎకరాల్లో కలిపి 6 లీజుల కేటాయింపునకు గనుల శాఖ ఎన్ఓసీ ఇచ్చింది. 10 ఏళ్ల పాటు తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ శాఖ ఇచ్చే రాయల్టీ, ఇతర ఫీజుల మినహాయింపుల ద్వారా పొందే లబ్ధి అదనం. కనిగిరి జలాశయం, సంగం బ్యారేజీ, సోమశిల నుంచి 115 MLD నీటిని పరిశ్రమ కోసం అందించారని పేర్కొంటూనే దీనికి సమీపంలో ఉన్న రావూరు చెరువు, చేవూరు మినీ ట్యాంకు, చెన్నాయిపాలెం చెరువుల్లో నీటిని నిల్వ చేసుకోవడానికి, ప్రాజెక్టు నీటి నిల్వ అవసరాలు తీర్చడానికి కేటాయించే అవకాశాలను పరిశీలించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న 3 చెరువుల్ని ఇండోసోల్ నీటి అవసరాలకు కేటాయించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు గుంటూరులో ముసుగులు తొలగిపోయాయి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసినా కౌంటింగ్ ప్రక్రియ జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పక పాటించాలి. అయితే నగరంలోని కొరటపాడు సెంటర్ సహా కొన్ని ప్రధాన కూడలలో వైఎస్సార్ విగ్రహాలకు ఉన్న ముసుగు తొలగించారు. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్కు విరుద్ధమని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. వైకాపా నేతలు అత్యుత్సాహంతో వైఎస్ బొమ్మలకు ముసుగు తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె ముదినేపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు.
ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా చేశారు. సీతాదేవి పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రం స్వగ్రామం కలిదిండి మండలం కొండూరుకు తరలించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు అన్నారు. విజయవాడలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంచినీరు సరిగా రావటంలా కలుషితమైన నీరు వస్తూ ఉంది. భూగర్భ డ్రైనేజీ పొంగి పొరులుతూ ఉన్నాయి. ఇదే కాదు, ఉపాధి లేదు, పనులు లేవు, ఇసుక లేదు, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. దీని మీద ఎన్నికలు ఉన్నా లేకపోయినా అధికార యంత్రాంగం అనేది వీటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, చెత్త పన్ను కట్టమంటున్నారు, కరెంటు బిల్లులు యథావిధిగా కట్టించుకుంటున్నారు, సర్దుబాటు ఛార్జీలతో సహా. ఇటువంటి భారాలు మాత్రం ఆగట్లా. పని చేయాల్సి వచ్చేసరికి ఇదంతా ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. కనీసం ఫిర్యాదులు చేసుకుని పట్టించుకునేటువంటి దిక్కు లేకుండా పోతా ఉంది. సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలను ఎలా చెదరగొట్టాలనే కోణంలో మాబ్ ఆపరేషన్ పేరిట గాంధీ సర్కిల్లో మాక్ డ్రిల్ చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకునే చర్యలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. బాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జ్, ఫైరింగ్ చేయడం వంటి పద్ధతులను మాక్ డ్రిల్ ద్వారా చూపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాక్ డ్రిల్ను ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా దాన్ని తెలియజేయాలి, లీగల్గా ఎంతవరకు పరిమితి ఉంటుంది, లీగల్ చట్టం దాటినప్పుడు ఎలాంటి చర్యలు వార్నింగ్ కాషన్స్తో చేయబడతాయి అనేది కూలంకుషంగా పోలీసు దినచర్యలో భాగంగా దీన్ని ఒక యాక్ట్ పరంగా మీకు చూపించడం జరిగింది. భవిష్యత్తులో దీన్ని రాబోయే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ దాని తర్వాత కానీ ఇక్కడ జరగబోయే ఏ సంఘటన అయినా సరే అదుపులో ఉంచడానికి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడమని ప్రయత్నిస్తామని, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మీకు తెలియజేస్తూ, ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళకి హెచ్చరిస్తూ కూడా దీన్ని మీకు సవినయంగా తెలియపరుస్తున్నారు. నీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజలకు ఆరోగ్యం, ఆనందం. అలాంటిది ఆ నీరు కూడా కలుషితమై వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారు బెజవాడ వాసులు. కృష్ణానది చెంతనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోవట్లేదు. ఓవైపు అడపాతడపా వర్షాలు, మరోవైపు కలుషిత నీటితో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం, అధికారులు విస్మరించారు. తాగునీటి సరఫరాలు ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. ఎర్ర రంగులో చెత్తా చెదారంతో నీరు ఎంత కలుషితంగా వస్తుందో. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలకు వీటినే సరఫరా చేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించండి మహాప్రభో అని అనేకసార్లు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కలుషిత నీటితో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని గతంలో అనేక పరీక్షల్లో తేలింది. అయినా పాలకల్లో చలనం లేదు. మరోవైపు వాటర్ పైప్లైన్లు లీకవుతున్నా మరమ్మతులు చేయడం లేదు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రామలింగేశ్వరనగర్లో నిర్మిస్తున్న తాగునీటి ట్యాంకు ఏళ్లు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. జేడీనగర్లోని వాటర్ ట్యాంకుల నుంచి బోరు నీళ్లు సరఫరా చేస్తూ ఉండటంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నీటి పన్ను వసూలు చేస్తున్న అధికారులు స్వచ్ఛమైన నీటిని అందించడం లేదని మండిపడుతున్నారు. గంగిరెద్దుల దిబ్బలోని నీటి ట్యాంకు నిర్వహణ సక్రమంగా లేదు. నగర శివారు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ళ పంపు అక్కడ పోయింది. మంచినీళ్ళ పంపు మరి ఆయన వేపిస్తాను అంటుండే కదా. ఇప్పుడు ఇళ్లలో పంపులు కూడా మురుకులు, దాంట్లో సన్న పురుగు అవన్నీ వస్తున్నాయి. వాడుకోవటానికి కూడా పనికి రావట్లేదు. వాళ్ళని అడుగుతుంటే నీళ్ళు బాగానే వస్తున్నాయి కదా, మీకేమైందా అని వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం.
తాగటానికంటే మేము వేసాం కదా అయ్యే మంచినీళ్ళు వాడుకోండి అని అంటున్నారు. ఇక్కడ మంచినీళ్ళు పంపులు కూడా నలకలు వస్తున్నాయి, బేవత్సంగా దోమలు ఉన్నాయి. అయ్యే నీళ్లు వడగట్టుకొని తాగమంటున్నారు. మంచినీళ్ళు పంపు ఏమన్నా ఈ వార్డులో ఒక పంపు లేదు, అటు పక్క పంపు పాడైపోయింది. ఏమంటే మేము ఇప్పుడు కుదరదని మాట్లాడతారు. ఈ పేటకి ఆయన కార్పొరేటర్ బౌదూర్ గారు ఇక్కడ ఉండేది, ఆయన కూడా సరిగ్గా పట్టించుకోవట్లే. మా పరిస్థితి ఏంటండి, ఇక్కడ దోమలు బేవత్సంగా దోమలు ఉన్నాయి. ఇట్లా అంటే ఇట్లా దూసుకుంటే దోమలు ఎక్కువ. పిల్లలతో ఎలా ఉంటున్నాం, జ్వరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎవరన్నా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఓట్ల టయానికి అయితే మేము ఉన్నామని అందరూ వస్తారు, ఇట్లాంటి ఆయన మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. మాకు పంపులో నీళ్లు మంచిగా రావట్లేదండి, అన్ని నలకలు పురుగులు అన్నీ వస్తున్నాయండి. చాలా తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ పురుగులో ఉన్న నీళ్ళే తాగడానికి వడకట్టుకొని అన్ని చేసుకొని తాగుతున్నాం. నగరపాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు స్వచ్ఛంగా లేకపోవడంతో పెద్ద మొత్తం చెల్లించి ప్రజలు బయట వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కుంటున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుని విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. నిర్వాహకులు సరైన ప్రమాణాలు పాటించకపోయినా వారిపైన నిఘా లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రజలు నీటి కోసం తిప్పలు పడుతున్నారు. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉండే ఈ ప్రజలకి మురుగునీరు ఇల్లు సప్లై చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరో ఉద్దానం పరిస్థితి ఏర్పడతా ఉంది. అందరూ కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా తయారయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక డివిజన్లో కొండ ప్రాంతంలో కానీ అన్ని రకాలుగా నీరు రాని పరిస్థితి ఉంది. ఎక్కడో ఢిల్లీలో ఉండే ప్రభుత్వం నీటిని ఫ్రీగా ఇస్తూ ఉన్నది. 500 కిలోమీటర్ల దూరంలో యమునా నదిలో వచ్చే నీరును వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. కానీ మన పక్కన కృష్ణానది ఉంది. ఇంతవరకు ఒక 5 అడుగులు 6 అడుగులు వేస్తే కృష్ణానది, వీళ్ళకి నీరు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాంత వాసులే కాదండి, తూర్పు నగర సిటీ మొత్తం కూడా ఇవాళ వచ్చే బోరు వాటర్ అంతా కూడా కలుషితమైన వాటరు. ఈ నీళ్ల వల్ల నీళ్లు తాగితే హార్ట్ అటాక్ వస్తుంది, బోన్స్ మెత్తపడతాయి. ఇది తాగే నీళ్లు కాదు, ఆరోగ్యమైన నీళ్లు కాదు అనేది అప్పుడు మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఇవాళ మనకు పాకుడు వస్తుంది, నీళ్ళు వస్తున్నాయంటే డ్రైనేజీలు ఎక్కడో పైకి పోయి కలిసి కాదు. రోజు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట కడిగిన నీళ్ళలాగా, ఇనుములు కడిగిన నీళ్ళలాగా వస్తున్నాయి. మంచి నీళ్లు తాగే పరిస్థితి లేదు. అమెరికాను శక్తివంతమైన టోర్నడోలు కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా టెక్సాస్, ఓక్లహోమా, ఆర్కన్సస్లలో పరిస్థితులు దారుణంగా మారాయి. టోర్నడోల ధాటికి ఇప్పటి వరకు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. టెక్సాస్లో ఓక్లహోమా సరిహద్దుకు సమీపంలోని గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో బీభత్సవానికి 2 చిన్నారులు సహా 7 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భీకరదారుల విధ్వంసానికి అనేక చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలాయి. వేలాది సముదాయాలకు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. చెట్లు, విద్యుత్ లైన్లు కూలిపోవడంతో పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. డల్లాస్, డెంటన్ తదితర చోట్ల ఏర్పడిన టోర్నడోల ధాటికి అనేక వాహనాలు తిరగబడ్డాయి. దీంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ టెక్సాస్, న్యూ మెక్సికో, అరిజోనా, కోలరాడో, ఓక్లహోమాలోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఏర్పడే ప్రమాదముందనే హెచ్చరికలు జారీ అయ్యాయి.